अमर है अनोरी राजीव गांधी अमर है 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 మండల్లో వెల్దుర్తి విలేజ్లో మన రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అతని యొక్క ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎందుకంటే రాజీవ్ గాంధీ వారి త్యాగాల కుటుంబం, వారి కుటుంబం మొత్తం త్యాగాల కుటుంబం. ప్రజల కోసం బతికే వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ప్రజలకు ఏ అవసరాలు కావాలి, స్వాతంత్ర పోరాటంలోనైతేనేమి ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ పాత్ర చాలా పెద్ద పాత్ర వాళ్ళది, వాళ్ళ కుటుంబాన్ని. ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు, కాంగ్రెస్ పార్టీ బతికిన రోజులు కూడా వాళ్ళని చిరస్మరణంగా జీవిత కాలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలే మన అందరికి కూడా ఆదర్శం. ఎందుకంటే ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఈరోజు వెల్దుర్తి గ్రామంలో అతను నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వెల్దుర్తి మండలంలో కార్యకర్తల మధ్యలో జయంతి జరపడం జరిగింది. రాజీవ్ గాంధీ అంటే చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయి భారతరత్న గ్రహీతగా అవార్డు పొందిన నేత రాజీవ్ గాంధీ అంటే ప్రజల మనిషి. వాళ్ళ కుటుంబమే ప్రజల గురించి అంకితమయ్యారు, ప్రాణాలు అర్పించారు. మన హైదరాబాద్లో ఐటీ స్థాపించబడింది మొట్టమొదటిసారి మన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ స్థాపించబడి జరిగింది అప్పుడు. కాబట్టి మనం అతన్ని చనిపోయిన తర్వాత కూడా అతన్ని జయంతి చేసుకుంటున్నామంటే ఆయన చాలా మేధావులు, మహనీయులు వాళ్ళు. కాబట్టి వాళ్ళను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఇలా పండుగ చేసుకోవడం జరిగింది. కొంతమంది అతని గురించి విమర్శలు చేస్తున్నారు. కొంతమందికి రాజీవ్ గాంధీ పట్ల వాళ్ళు ఏదో బొమ్మ పెడితే రాజీవ్ గాంధీని బొమ్మ పెడితే తీసేస్తాం అది ఇది మాట్లాడుతున్నారు. కాబట్టి కానీ బిడ్డ కేటీఆర్ బాగుండదు, చూసి మాట్లాడి నేర్చుకో. కొద్ది రోజుల్లోనే జైల్లో ఊసలు లెక్క పెడతావు. కాబట్టి నువ్వు కొద్దిగా చూసి మాట్లాడి నేర్చుకో. ఎవరు కానీ కార్యకర్తలు ఊరుకుంటారు అతని గురించి మాట్లాడితే అని మేము హెచ్చరించడం జరిగింది. జై రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ ఫంక్షన్ బాలాజీ ఫంక్షన్ హాల్లో జరుపుకుంటున్నాం. అందరు కార్యకర్తలు అందరు వచ్చి అందరు ముంగట జరుపుకున్నాం. సంతోషం. ఎందుకంటే రాజీవ్ గాంధీ అంటేనే వాళ్ళది వీరమరణం చెందిండు. ఇంతకుముందు వాళ్ళ కుటుంబం మొత్తం త్యాగాల కుటుంబం. వాళ్ళు దేశానికి ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సంతోషం. ఎందుకంటే మన రాజీవ్ గాంధీ ఓటు హక్కు 21 ఉంటే 18 సంవత్సరాలకు చేసిండు. ఆయన మళ్ళీ ఐటీ వ్యవస్థ తెచ్చిండు. కాబట్టి మనం అందరినీ రాజీవ్ గాంధీని ఎప్పటికీ మరవలేము. అందు గురించి రాజీవ్ గాంధీ గురించి కొన్ని మంచి ఐటీ వ్యవస్థ మళ్ళీ అన్నీ తెచ్చిండు. కాబట్టి ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటూ ముగిస్తున్నాను. వెల్దుర్తి మండలంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మన ఏదైతే రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. కార్యకర్తల మధ్య కోలాహలంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతేనేమి గ్రామంలో నుండి వచ్చిన కార్యకర్తలకు అందరికీ ఆయన జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇక్కడ అతి చిన్న వయసులోనే ఆయన దాదాపు 40 సంవత్సరాలనే ఆయన మన మొట్టమొదటి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యిండు. అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన పెళ్లి కూడా ఆయన వివాహం కూడా ఏదైతే ప్రేమ వివాహం జరిగింది. ప్రజల మనిషి వాళ్ళ గాంధీ కుటుంబమే వాళ్ళ త్యాగాలు ఎంతో మనం మర్చిపోలేని త్యాగాలు చేసారు. మనకు దేశానికి అంకితమైన వాళ్ళవి. అలాగే తన ఆశయాల మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఆశయాల మేరకు ఆయన ఏదైతే అనుకుంటో ప్రజల కోసం చేసే విధంగా రాజీవ్ ఏదైతే యోజన ఉందో అలాంటి కార్యక్రమాలు అప్పుడు చేసుకొచ్చినాయి. ఆయనకు టెలి విప్లవం అయినా అని ఆయనకు ఎప్పుడు మన విదేశీ యానం ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటుండే. అలాగే ప్రజల కోసం ఎప్పుడు ప్రజల కోసమే బతికే మనుషులు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మరవది ఈ దేశం. కాబట్టి జై రాజీవ్ గాంధీ. ఆగస్టు 20వ తారీఖు 1944 సంవత్సరంలో జన్మించినటువంటి రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు జన్మదినం సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది.
దీనిలో కాంగ్రెస్ మండల వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయస్కులో భారతదేశ ప్రధానిగా తన తల్లి మరణం తర్వాత క్లిష్ట పరిస్థితులలో ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. అనతి కాలంలోనే ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన నేతగా రాజీవ్ గాంధీ గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారు మరి పంచాయతీరాజ్ చట్టం అయితేనేమి, పంచాయతీ 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలు తగ్గించడంలో, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంలో, అదేవిధంగా రోజ్గార్ నిధులు గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి రోజ్గార్ నిధులు ఇవ్వడంలోనైతేనేమి అనేక విధాలుగా ప్రజల పట్ల తన చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం ఈరోజు ఈ శతాబ్దంలో ఉన్నామంటే ఐటీ విప్లవాన్ని మొట్టమొదటగా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి ఆశయాల మేరకు కష్టపడి రాబోయే కాలంలో భావితరాలకు భారతదేశ పురోగతిలో పాల్గొనాలని, రాబోయే కాలంలో మన కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న విధంగానైతేనేమి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకున్న విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో వారి ఆశయాలు ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.